హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఇప్పుడు మనం శ్రీరామనవమి సందర్భంగా పానకం వడపప్పు తయారు చేయడం చూద్దాం. మనం గుడికి వెళ్తున్నప్పుడు శ్రీరామనవమి రోజు పానకం ఇస్తుంటారు కదా, అదే పానకం అదే వడపప్పు మంచి టేస్ట్తో ఇంట్లోనే తయారు చేసుకుని మనం దేవుడికి నైవేద్యంగా పెట్టుకుందాము. ముందుగా పానకం ఎలా తయారు చేయాలో చూద్దాము. ఒక గిన్నె తీసుకొని దీంట్లో వాటర్ పోసుకుందాము. దాదాపుగా లీటర్ వాటర్ వేసుకుంటున్నాను. నేను దాదాపుగా 100 గ్రామ్స్ వరకు వేసుకుంటున్నా బెల్లం. మీరు టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు, మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఈ బెల్లాన్ని బాగా కరగనివ్వాలి. నాకు తెలిసిన పానకం నేను చేస్తున్నానండి. మీకు ఇంకెలా చేసుకుంటారో లేదా ఇలాగే చేసుకుంటారా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అంటే ఇంకేమైనా యాడ్ చేస్తారా అది కూడా నాకు చెప్పండి. ఇప్పుడు బెల్లం కరిగిపోయింది. దీన్ని వడగట్టుకోవాలి, ఎందుకంటే ఈ బెల్లంలో ఏదైనా నలకలు లాంటివి ఉంటే పోతాయి. వడగట్టుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ శొంఠి పొడి అంటే డ్రై జింజర్ పౌడర్, 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ అంటే ఒక 4-5 ఇలాచీలని తొక్క తీసుకొని పొడి చేసుకున్నాం అనమాట. వీటన్నిటిని కలుపుకోవాలి. ఇది పానకం చాలా మంచిదండి. ఎండాకాలం కదా, సమ్మర్లో కూల్గా చాలా హెల్త్కి చాలా మంచిదన్నమాట. శ్రీరామనవమి ఎండాకాలంలోనే వస్తుంది కదా, అందుకనే పానకం కంపల్సరీ తాగమంటారు. మన పెద్దలు ఎప్పుడో నిర్ణయించారు ఏ పండగకి ఏది తాగాలో ఏది తినాలో అని. ఎందుకంటే ఏ పండగైనా ఒక రీజన్తోనే చేస్తారు. ఇది కూడా సమ్మర్ కదా, అందుకని పానకం తాగమన్నారు, మళ్ళీ వడపప్పు తినమన్నారు. అందుకనే మన ట్రెడిషన్ మనం అస్సలు మర్చిపోవద్దు. ఏ పండగకి ఏం చేయాలో అది కంపల్సరీ చేసుకోవాలి. అందుకే మనం శ్రీరామనవమికి పానకము వడపప్పు కంపల్సరీ చేసుకోవాలి. అవునా కాదా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అవును అయితే అవును అని పెట్టండి, కాదు అనిపిస్తే ఇంకా ఏం చేస్తే బాగుంటుందో కూడా కామెంట్ పెట్టండి. ఇప్పుడు దీంట్లో శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన తులసాకులు వేసుకుంటున్నాను. మంచి ఫ్లేవర్ ఉంటుంది తులసాకులు వేసుకుంటే. తర్వాత మనం ఇలాచీలని దంచుకున్నాం కదా, ఆ ఇలాచీ పొట్టును కూడా ఇందులో వేసుకోవాలి. ఇది ఆప్షనల్, మీకు నచ్చితేనే వేసుకోండి. అంతే, పానకం రెడీ అయిపోయింది. ఇప్పుడు వడపప్పు చేసుకుందాము. ఇప్పుడు వడపప్పుకి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఇది పెసరపప్పు, అంటే దాదాపు 1 కప్పు పెసరపప్పుని 2 అవర్స్ ముందు వాటర్ పోసుకొని నానబెట్టి పెట్టుకోవాలి. యాక్చువల్గా దీన్ని వడపప్పు అంటారు, కాకపోతే చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు. దీంట్లోకి మనం పచ్చిమిర్చి ఇలాంటివి కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు నేను ఏమేమి కలుపుతానో చెప్తాను. పచ్చిమిర్చి అండి, ఒక పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది పచ్చి కొబ్బరిని తురుము పెట్టుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్, అంటే మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. ఒక 1 టీ స్పూన్ నిమ్మరసం. ఇప్పుడు ఇది కలుపుకుందాం మనము. ఒక ప్లేట్లో పప్పు వేసుకోవాలి, దాంట్లో టేస్ట్ అయినంత సాల్ట్ వేసుకోవాలి. చిన్నగా తరిగిన పచ్చిమిర్చి మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. తురిమిన పచ్చి కొబ్బరి ముక్కలు, 1 టీ స్పూన్ నిమ్మరసం. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మేమైతే మా ఇంట్లో ఇలా చేసుకుంటాము. మీరు ఎలా చేసుకుంటారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అంటే నాకు తెలిసినంత వరకు ఇది నేను వడపప్పు చేస్తున్నాను. ఇంకా మీకు తెలిసి ఉంటే ఎలా చేస్తారో, ఇంకా డిఫరెంట్గా ఏమేమి కలుపుతారో, లేదంటే ఓన్లీ పప్పే తింటారో నాకు కామెంట్ పెట్టండి. అంతే, శ్రీరాముడికి ఇష్టమైన వడపప్పు పానకం 2 రెడీ అయిపోయాయి. ఈ పండగకి మీరు కూడా ఇంట్లోనే పానకం వడపప్పు తయారు చేసుకుని శ్రీరాముడికి నైవేద్యం పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.